మాలలో ఉన్న వాళ్ళందరూ షాంపూ సోపులు ఇవన్నీ వాడచ్చా? తలస్నానమే చేయాలా? ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి షాంపూలు సోపులు అంతా కూడా ఎగ్గుతో కలిసినటువంటి కెమికల్తో, ఆ కండిషనర్ అంటారు కదా, అవన్నీ ఎగ్గుతో తయారవుతుంది కాబట్టి అవన్నీ కూడా నిషిద్ధం అండి. అందుకనే హెర్బల్ షాప్, ఆయుర్వేదిక్ షాప్లో పంచగవ్యంతో కూడినటువంటి సబ్బులు అవన్నీ కూడా ఉంటాయి. అవి దాంతో వాడండి. మీరు వాడుతున్న బట్టలు కూడా దాన్ని పెట్టేసుకోండి, లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే అండర్ ఆర్మ్స్కి అన్నిటికీ తగిలి ఉంటుంది కాబట్టి మన వస్త్రాలని కూడా ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. లేదా పంచగవ్యంతో కూడినటువంటిది వాడండి. శరణమయ్యప్ప. తలస్నానమే చేయాలి. అయ్యప్ప చిత్రపటానికి 18 నిమ్మకాయలతో కూర్చున్న దండను ఎందుకు వేస్తారు? అయ్యప్ప పటానికి నిమ్మకాయలు వేస్తారు కదండి. అంటే ఏదైనా వేసచ్చు. పుష్పించిన ప్రతి పుష్పం శ్రీవారి పాదసేవకి అన్నారు. పండ్లతో వేస్తారు, కొంతమంది చెర్రీస్తో వేస్తారు, కొంతమంది నిమ్మకాయతో వేస్తారు, కొంతమంది ఖర్జూరంతో వేస్తారు, కొంతమంది యాలక్కతో వేస్తారు. దేంతోనో వేయండి, కానీ భక్తితో వేయండి. శరణమయ్యప్ప. అలా ఏం లేదండి. అక్కడ ఏమవుతుంది అని అంటే అండి, పూజ చేసేవాళ్ళు ఒక పతీత వస్త్రం ధరిస్తే మంచిదని ఉంది, అంతేకాని ఇట్స్ నాట్ అ రూల్. ఏ వస్త్రమైనా ధరించవచ్చు, ఆ వస్త్ర ధారణలో కాదు, పూజలో ముఖ్యత్వం కావాలి. శరణమయ్యప్ప. పడి పూజ చేసేటప్పుడు నైవేద్యం సమయంలో ఇట్లా అందరూ ఇట్లా లుంగీలు అడ్డం పెట్టేస్తారు. మంచి ప్రశ్న ఇది. ఇంకా నువ్వు అడగలేదని అనుకుంటున్నా. ఏమంటే పడి పూజ చేయగానే ఇట్లా వాళ్ళు నడుముకున్నటువంటి టవల్ ఇట్లా అడ్డంగా పెట్టేసేసేస్తారు. ఒక్కసారి అలా పెట్టొచ్చా అని ఒక్కసారి అడుగుతున్నారు. ఆ పడి పూజ అంటే మన యొక్క షర్ట్ వేసుకున్నాం కదా మనము, ఈ షర్ట్ను ఒకసారి స్మెల్ చేయండి, ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. అందులో ఆ టవల్ నడుముకాయ కదా కట్టుకుంటాం. ఒకసారి ఆ టవల్ తీసి వాసన చూడండి ఎలా ఉంటుందో, ఎంత ఘోరంగా ఉంటుందో. స్వామికి పెట్టే పవిత్రమైనటువంటి నైవేద్యాన్ని మీ నడుముకున్న టవల్ని తీసుకొచ్చి పెట్టి ఆ స్వామి ముక్కు మూసుకొని తినాలా? ఎవరు చెప్పారు? మీరు అలా టవల్ అడ్డం పెట్టకపోతే ఆయన తినడా? మళ్ళీ మీరందరూ కూడా తింటారు కదా, మీరు కూడా స్వామి స్వరూపులే కదా, మరి అందరూ తినాలంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టవల్ వేసి తినాలి. అలా తినాలా? ఎక్కడన్నా ఉందా? ఒక దేవాలయ గర్భాలయంలో ఒక విశిష్టత ఉంది ఆ నైవేద్యానికి. అలాగే చేయాలని ఒక రూల్ ఉంది కాబట్టి నైవేద్య సమయంలో నైవేద్యం చేయాలి. పడి పూజ సమయంలో కొన్నిసార్లు రాత్రి 12 తర్వాత భిక్ష చేయాల్సి వస్తుంది సమయం వస్తుంది, కొంతమంది చేయాలి. వాళ్ళకి ఏమండి, మనం పడి పూజ సమయంలో ఒక్కొక్కసారి పడి పూజ ఆనందంగా జరుగుతున్నటువంటి ఒక సమయంలో 12 దాటుతుంది. 12 దాటగానే నెక్స్ట్ డే వచ్చేస్తుంది అని అంటారు. అప్పుడు తినొచ్చా? ఇది ప్రశ్న. ఏమండి, ఎవరైనా 12ంటికి నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మీరు స్నానం చేసి మీ ఉద్యోగం వ్యాపారం ఏమైనా చేస్తారా, లేదా 12 తర్వాత పడుకుంటారా? మన యొక్క హైందవ సంప్రదాయ ప్రకారం సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకే ఒక రోజు కాబట్టి మనం పూజలో ఉండి, బాగా గుర్తుపెట్టుకోండి, మనం పూజలో ఉండి ఆ ప్రసాదం తినకుండా వస్తే ప్రసాద ధిక్కరణ కాబట్టి మీకు అరగలేదా ఒక పండు తినండి, కొంచెం తీర్థం తీసుకోండి, కానీ తీసుకోకుండా మాత్రం రాకండి, తప్పేం లేదు. శరణమయ్యప్ప. గురువుగారు, మకర సంక్రాంతి రోజే అసలు శబరిమల వెళ్తే పుణ్యం అని అంటూ ఉంటారు, నిజమేనా లేకపోతే ఏ రోజైనా అవుతుంది? చెప్పాను కదా, మొదటి ప్రశ్నలో చెప్పాను. మకర సంక్రాంతి రోజే వెళ్ళాలంటే పుట్టినందుకు ఒక్కసారైనా వనయాత్ర చేయాలి, జ్యోతి దర్శనం చేయాలనేది ఒక లెక్క ఉంది. ఆ ఒక్కసారి వెళ్ళండి, వీలున్నప్పుడంతా కూడా శబరిమలకి వెళ్ళండి, వెళ్ళే తీరాలి. రూల్ అంటూ ఎక్కడా లేదండి. శరణమయ్యప్ప. తిరువాభరణం అంటే ఏంటి, అది ఎప్పుడు అలంకరిస్తారు? తిరువాభరణం అంటే ఏంటి? మనం ఇంతకుముందు ప్రశ్న అడిగాం. స్వామివారు వనయాత్రకు వెళ్ళిపోతాను అని అంటే అప్పుడు పందల రాజావారు అన్నారు, ఈ రాజ్యాన్ని చూసుకుని అంటే నేను ఒకరోజు రాజుగా ఉంటాను, నా ఆభరణాలన్నీ ఇస్తాను. దాన్ని తిరు అంటే రెస్పెక్ట్ అని అర్థం, రెస్పెక్టబుల్ ఆభరణం అంటారు, తిరువాభరణం అంటారు. ఆ ఆభరణాన్ని పందల రాజా వారు స్వయంగా మకర సంక్రాంతి రోజు తీసుకొస్తారు. తంత్రి వర్యులు దాన్ని అలంకారం చేసి జ్యోతిగా హారతి ఇస్తారు. ఆ హారతిని తీసుకుపోయి ఆ కొండ మీద అలా చూపిస్తూ ఉండగా అక్కడ కొండ మీద ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ స్వామివారికి మంగళహారతి ఇస్తారు, 3 సార్లు తిప్పుతారు. అదే జ్యోతి, మకర జ్యోతి. తిరువాభరణం అంటే స్వామివారు అలంకరించుకున్న ఆభరణం, జ్యోతి అంటే ఆ భక్తులు ఇచ్చే ఒక హారతిని జ్యోతి. శరణమయ్యప్ప. నెయ్యాభిషేకంలో ఆ చేయడం గల పరమార్థం ఏమిటి? నెయ్యి అభిషేకం అంటే ఏంటి? నెయ్యి అభిషేకం చేయడంలో ఉన్నటువంటి పరమార్థం ఎందుకు? స్వామికి నెయ్యి అభిషేకం ఎందుకు చేస్తారు? నెయ్యి వచ్చి స్వామివారు చిన్ముద్ర రూపంలో ఒక ఆసనంలో కూర్చొని ఉంటారు. తన యొక్క మెడిమల్ని పృష్ఠభాగానికి ఆనుకొని ఉండేటట్టుగా ఈ యొక్క యోగాలో ఒక అద్భుతమైనటువంటి ఒక యోగాసనం అనమాట అది. ఈ యొక్క ఆసనం ఇది మనం కూడా కూర్చొని లేస్తే శరీరం వేడి ఎక్కిపోయి ఉంటుంది. మనం కూర్చున్న స్థలాన్ని చూస్తే వేడిగా ఉంటుంది. స్వామివారు అలా కూర్చొని ఉండగా ఉష్ణం ఎక్కిపోయేసరికి ఈ పృథివీ అంతా కూడా వేడిగా అయిపోయింది. అందుకే పరశురాముల వారు వారికి ఆజ్యాభిషేకం చేయండి అన్నారు. అందుకే భక్తులందరూ తీసుకెళ్ళి ఆజ్యంతో అభిషేకం చేస్తారు. ఆ నెయ్యి అభిషేకం చేయడంలో ఉన్నటువంటి పరమార్థం అదే అన్నమాట. శరణమయ్యప్ప. అయ్యప్ప హరిహరసుతుడు ఎవరు, అయ్యప్ప ఎవరు? హరికి హరుడికి పుట్టినటువంటి వాడే హరిహరుడు. ధర్మశాస్త్ర అంటారు స్వామివారిని. నిక్ నేమే అయ్యప్ప. శివయ్యకు వెంకటప్పకు పుట్టారు కాబట్టి ఆయన అయ్యప్ప అని అన్నారు. కానీ స్వామివారి ఒరిజినల్ పేరు ధర్మశాస్త్ర, కాళశాస్త్ర, వీరశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, కళ్యాణభరత శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, సుందర పాండిత శాస్త్ర, లక్ష్మీ శాస్త్ర అని స్వామివారికి 18 అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాలన్నింటినీ బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఇప్పుడు కలిలో
తిరుపతి క్షేత్రంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ అనే ఒక ప్రాంతంలో కట్టారు, సమాజానికి అంకితం ఇచ్చారు. వచ్చి దర్శనం చేసుకోండి. అలనాడు పరశురాముల వారు కేరళ రాష్ట్రంలో ప్రతిష్ఠించారు. చాలా వరకు అవన్నీ కూడా కాలకృపంలోకి వెళ్ళిపోయింది. కొన్ని అవశేషాలు మిగిలినాయి. వాటన్నిటిని తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి అయ్యప్ప, ఆయన పేరు శాస్త. శాస్త అంటే శాసించువారు. దానికి ప్రమాణం ఏమైనా ఉందా అంటే వేద ప్రమాణం ఉంది. ధాతా విధాత పరమోద సందక్ ప్రజాపతి పరమేష్ఠి విరాజా స్తోమా చందాగం చ నిహితోమాహురై తస్మై రాష్ట్రమభిసన్నమామ అభ్యావర్తత్వమేత శాకమైకం శాస్త్రాధిపతిరోస్తు అని చెప్పబడింది. మళ్ళీ కలిలో కూడా దీనికి ఏమైనా ప్రమాణం ఉందా అంటే భీష్ముల వారు ద్వాపరికరమై కలియుగం రాబోతుందంటే ఆయన నేను ఉత్తరాయణ కాలంలోనే చనిపోతాను అని చెప్పి భీష్ముల వారు అంబుసైన మీద పడుకొని ఉండగా విష్ణు సహస్రనామాన్ని సమాజానికి ఇచ్చారు. అందులో 22వ శ్లోకంలో 2వ పంక్తిలో ఏం చెప్పారు? అజో దుర్మర్శన శాస్త విశ్రుదాత్మ సురారిహ. ధర్మాన్ని శాసించడానికి పుట్టినటువంటి వాడు ధర్మశాస్త్ర ఈ కలిలో వస్తున్నాడు. కోరిన వారికి కొంగు బంగారంగా ఉంటాడని చెప్పారు. ఆయననే ధర్మశాస్త్ర అయ్యప్ప. శరణమయ్యప్ప. గురుగారు తత్వమసి అని రాసి ఉంటుంది కదా శబరిమల. శబరిమల మెట్లు ఎక్కగానే ఈ మండపం దగ్గర తత్వమసి అని రాసి ఉంటుంది. తత్వమసి అంటే ఏంటి? తత్ త్వం అసి. నువ్వు దేన్నైతే చూడ్డానికి వచ్చావో, నువ్వు దేన్నైతే పొందడానికి ఇక్కడ వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో. అదే తత్వమసి యొక్క అర్థం. నువ్వు నేను ఒకటే అని అర్థం. శరణమయ్యప్ప. శబరిగిరి యాత్రా సమయంలో వెంట ఉండాల్సిన వస్తువులు ఏమిటి? శబరిమల యాత్రకు నేను వెళ్ళాలండి. మరి నేను ఈ తెలంగాణ నుంచో ఆంధ్ర నుంచో ఇంకో చోట నుంచో నేను శబరిమలకి ఘోర కీకారణ్యంలోకి ఆ టైగర్ ఫారెస్ట్లోకి రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాను. నా దగ్గర ఏమైనా వస్తువులు ఏమైనా ఉంచుకోవాలా? ఏమేమి తీసుకెళ్లాలండి అంటే ఉందండి. కొంత ఖర్చులకు డబ్బులు, వాస్తవానికి ఒక ప్లేట్, అక్కడ ఆహారాలంతా అక్కడ ప్లాస్టిక్ అంతా నిషిద్ధం. ఒక బాటిల్, వాటర్ బాటిల్, ఒక స్పూను ఇలాంటివి తీసుకొని, ఒక చిన్న పచ్చడి ఇలాంటిది ఏదైనా ఒకటి తీసుకెళ్ళడము. తినుబండారు లేదా కొంచెం అటుకులో గిటుకులో తీసుకొని వెళ్ళడం, ఇదొకటి. అండర్ ఆర్మ్స్లో అంతా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ స్నానాలు అవి చేస్తుంటాం కాబట్టి ఈ యొక్క అండర్ ఆర్మ్స్లో ఏది రాకుండా డాక్టర్ చెప్పిన క్రీమ్స్ కానీ పౌడర్ కానీ తీసుకొని వెళ్ళడము. ఇవన్నీ చేయడం చాలా ముఖ్యం. ఒక టార్చ్, రాత్రిపూట ఉంటుంది కాబట్టి ఒక టార్చ్ కావాలి. ఇవన్నీ మీరు తీసుకువెళ్ళాల్సినటువంటి వస్తువులు. ఒక 2 జతలు ఎక్కువ బట్టలు ఉండాలి. శరణమయ్యప్ప. గురుగారు ఇరుముడి సమయంలో స్వాములకి సంచిలో మనం డబ్బులు వేస్తారు కదా, ఆ డబ్బులనే వాడాలా యాత్రకి? ఏమంటే ఇరుముడిలో వేసేటప్పుడు అందరూ కూడా డబ్బులు అందులో వేస్తారు. అవన్నీ వాడచ్చు. అంటే శివసొత్తు కులనాశనం, విష్ణు సొత్తు వంశనాశనం, శివ విష్ణు సుతుని సొత్తు సర్వం నాశనం. అవన్నీ దేవుడికి వేశారు ఉండిలో వేయమని. మీరు శబరిమలకి వెళ్తారనే కదా, మొక్కుకునే కదా మీరు మాల వేసుకున్నారు. మంది సొమ్ముతో వెళ్తారా? మీరు సంపాదించిన డబ్బు ఉంటే, అప్పు చేయకుండా ఉంటే ఆ డబ్బుతో వెళ్ళండి. మంది ఇచ్చింది కోరికల కోసం వాళ్ళు వేస్తారు. దాన్ని తీసుకుపోయి హుండీలో వేయండి. శరణమయ్యప్ప.